వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. ఇవాళ ఈ వీడియోలో అసలు రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ఒక 5 ఇంపార్టెంట్ విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలామంది మీరు బీటెక్లో కాలేజ్లో చదువుతున్నప్పుడు కానీ లేకపోతే ఫ్రెషర్గా ట్రై చేయాలనుకుంటున్నప్పుడు అసలు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేటటువంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అసలు ఒక ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే దగ్గర నేను క్లియర్గా మాట్లాడాలనుకుంటున్నాను. సో ఒకటి ఎడ్యుకేషన్, అంటే మీ స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని ఖచ్చితంగా రెజ్యూమ్లో హైలైట్ చేయండి. అంటే సో మీరు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మీరు ఏ యూనివర్సిటీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు, మీ యూనివర్సిటీ, లేకపోతే మీ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్స్ ఏంటి. సో మీ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లెట్స్ సే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు అనుకోండి. సో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో ఏదో ఒక మీ రిమార్కబుల్ అచీవ్మెంట్ ఉంటుంది. సో మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని మీరు స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేయటం అనేది ఫస్ట్ కీ పాయింట్ ఇన్ రెజ్యూమ్ ప్రిపరేషన్. సో మీరు ఎడ్యుకేషన్లో మీ అచీవ్మెంట్స్ ఏంటి, మీ సక్సెస్ ఏంటి. సో అంటే జస్ట్ ఏదో చాలామంది ఎలా ఉంటుంది రెజ్యూమ్ అనేది, మనం నార్మల్ క్వాలిఫికేషన్ ఇది, సో అండ్ సో స్టడీడ్ ఇన్ సో అండ్ సో కాలేజ్, సో అండ్ సో ఇయర్ అని చెప్పి పెడుతూ ఉంటారు. అలా కాకుండా సో దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో మీ అచీవ్మెంట్స్ని హైలైట్ చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ది, రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు టెక్నికల్ స్కిల్స్, మీ టెక్నికల్ స్కిల్స్ని హైలైట్ చేయండి. మీరు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు చాలా వరకు రెజ్యూమేలో ఏముంటుంది, ఇప్పుడు మనకి సి++ కానీ ఇట్లా ఒక బేసిక్ అంటే ఏదో రెగ్యులర్గా పెట్టే అందరూ కూడా సి++, డేటా స్ట్రక్చర్స్, కోర్ జావా ఇలానే కాకుండా మీరు ప్రజెంట్ మీకున్న స్టాక్లో, సో ఈ టెక్నికల్ స్టాక్లో మీరు కొంచెం డిఫరెంట్గా నేర్చుకున్నది ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ మీ కాలేజ్లో కోర్ జావా, డేటాబేసు, పైథాన్ ఇలా ఉంటే మీరు ఏదన్నా ఇంక అడిషనల్ స్కిల్స్ నేర్చుకుని ఉంటే అవి యాడ్ చేయండి, లేదా కొన్ని అడిషనల్ స్కిల్స్ని ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక కాలేజ్లో అందరూ ఫ్రెషర్స్ కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందంటే, అందరూ రెజ్యూమ్ చూసినప్పుడు మన రెజ్యూమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి. సో మన రెజ్యూమ్లో డిఫరెంట్ టెక్నికల్ స్కిల్స్ని యాడ్ చేయండి. సో ఆ టెక్నికల్ స్కిల్స్ని నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెషర్గానే రెజ్యూమ్ పెట్టారు, సో డేటాబేస్ కాన్సెప్ట్స్ వచ్చని పెట్టారు. డేటాబేస్ కాన్సెప్ట్స్తో పాటు మీకు NoSQL డేటాబేస్, మాంగో డేటాబేస్ కానీ ఇలా ప్రతి చోట ఏదో ఒక అడిషనల్ స్కిల్ని మీ టెక్నికల్ స్టాక్లో యాడ్ చేయడం ద్వారా ఒక రొటీన్ ఫ్రెషర్ ప్రొఫైల్ కాకుండా సో మీ మీద ఇంటర్వ్యూకి బెటర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో టెక్నికల్ స్కిల్స్ దగ్గర రొటీన్గా ఉండకుండా, అంటే సేమ్ అందరితో పాటు కాకుండా కొంచెం కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో అలాంటప్పుడు మీ రెజ్యూమ్ మీద ఫోకస్, ఇంటర్వ్యూర్ యొక్క అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి లీడర్షిప్ క్వాలిటీస్. సో మీకున్న లీడర్షిప్ క్వాలిటీస్ని ప్రజెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఒక ఐటీ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా మీరు ఫ్రెషర్గా స్టార్ట్ అయినా తర్వాత మీరు క్లయింట్ కమ్యూనికేషన్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, మీరు ఒక టీంతో వర్క్ చేస్తారు, తర్వాత ఆ టీంకి మీరు టీమ్ లీడ్ అవ్వాల్సి ఉంటుంది ఒక 5 ఇయర్స్కు ఎట్లాగో, సో 5 ఇయర్స్కు 6 ఇయర్స్కు. అంటే సో మీరు ప్రొజెక్ట్ చేసేటప్పుడు మీ రెజ్యూమ్లో మీ లీడర్షిప్ క్వాలిటీస్, అంటే మీరు కాలేజ్లో చదివేటప్పుడు వాట్ ఆర్ ద అడిషనల్ యాక్టివిటీస్. ఎందుకంటే మీ టెక్నికల్ స్కిల్స్ని వ్యాలిడేట్ చేయగలుగుతారు కానీ ఇంటర్వ్యూలో మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని వ్యాలిడేట్ చేయగలుగుతారు, మీ టెక్నికల్ స్కిల్స్ని వ్యాలిడేట్ చేయగలుగుతారు, కానీ మీకున్న అడిషనల్ స్కిల్స్ ఏంటి, మీ లీడర్షిప్ స్కిల్స్ ఏంటి. సో మీరు ఎట్లాంటి విషయాల్లో మీరు లీడ్ పొజిషన్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో ఈవెంట్స్ జరిగినాయి, హ్యాకథాన్స్ జరిగినాయి, సెమినార్స్ జరిగినాయి, ఇండస్ట్రీ రిలేటెడ్ ఈవెంట్స్ జరిగినాయి, వీటి మీద మీకున్న లీడర్షిప్ ఓరియంటేషన్ దాన్ని మీరు ప్రజెంట్ చేయగలిగితే సో ఖచ్చితంగా అది ఒక ఇంప్రెషన్ అనేది రెజ్యూమ్లో క్రియేట్ అవుతుంది. సో మీకున్న లీడర్షిప్ స్కిల్స్ని కానీ, సాఫ్ట్ స్కిల్స్ని కానీ, మీకున్న ఎడిషనల్ థింగ్స్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ కాలేజ్ ప్రాపర్గా ప్రజెంట్ చేయండి. అలాగే సో ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు డెఫినెట్గా ఇప్పుడు చెప్పుకున్నట్లు సో మీ లీడర్షిప్ స్కిల్స్తో పాటు టెక్నికల్గా ఎడిషనల్ వాల్యూ ఏం క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు మీ ప్రాజెక్ట్లో, సో మీరు మీ కాలేజ్లో సెకండ్ ఇయర్లోనే ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారు, లేకపోతే సో ఫస్ట్ ఇయర్ నుంచి మీరు కంటిన్యూస్గా హ్యాకథాన్స్ అటెండ్ అవుతున్నారు, లేకపోతే మీరు థర్డ్ ఇయర్లో సో సమ్ కైండ్ ఆఫ్ ఏ కంటెస్ట్లో ఒక స్టేట్ లెవెల్ కంటెస్ట్ ఏదైనా పార్టిసిపేట్ చేశారు. సో ఏమంటే ఎడిషనల్ కాంట్రిబ్యూషన్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి టెక్నికల్ కాంట్రిబ్యూషను, రెండవది ఏంటంటే మీరు టెక్నికల్ కాంట్రిబ్యూషన్తో పాటు సో లీడర్షిప్ కాంట్రిబ్యూషన్. సో ఫోర్త్ పాయింట్లో నేను మాట్లాడుతుంది ఎడిషనల్ కాంట్రిబ్యూషన్ యూ హ్యావ్ డన్ ఫర్ టెక్నికల్ ఇంప్రూవ్మెంట్. అంటే ఇప్పుడు చాలా మీరు అంటే కొన్ని కంపెనీస్ ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి మీరు కాలేజీలో ఉన్నప్పుడే. అలాంటి ఇంటర్న్షిప్స్ మీరు అప్లై చేసి ఏదైనా సెలెక్ట్ అయ్యారా,
అలాంటివి కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి సో వాట్ ఈస్ ద ఇండస్ట్రీ రికగ్నిషన్ అండ్ ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్స్ ఏమైనా చేశారా, ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ కోర్సెస్ ఏమైనా చేశారా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఫ్రెషర్ అయినా కూడా సో మీరు ఇండస్ట్రీ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ కొన్ని చేసి ఉండొచ్చు. మీరు ఎగ్జాంపుల్ జావాలో సర్టిఫికేషన్స్ చేసి ఉండొచ్చు, పైథాన్లో సర్టిఫికేషన్స్ చేసి ఉండొచ్చు, ఏఐలో సర్టిఫికేషన్ చేసి ఉండొచ్చు. ఇలా ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ కోర్సెస్ ఏమైనా కంప్లీట్ చేశారా, ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్స్ ఏమైనా కంప్లీట్ చేశారా. సింపుల్ అండి. ఇప్పుడు మీ కాలేజ్లో ఇలా ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్స్ ఏమీ లేవనుకుందాం. ఇప్పుడు గూగుల్ వాడు కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తాడు. ఆ గూగుల్ కోర్స్ కంప్లీట్ చేసి దాన్ని మీరు ప్రూఫ్ కింద అటాచ్ చేయండి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇప్పుడు ఈవెన్ మీరు ఎన్విడియా వెబ్సైట్కి వెళ్తే సో ఎన్విడియా వెబ్సైట్లో ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఎన్విడియా సో వాళ్ళ యొక్క హార్డ్వేర్ అనేది చాలా చాలా వరల్డ్ ట్రెండింగ్ ఇప్పుడు. సో ఎన్విడియా వాడు కూడా ఏఐ మీద కోర్స్ ఇచ్చాడు. అది ఫ్రీ కోర్స్. అది అక్కడికి వెళ్ళి మీరు ఆ సర్టిఫికేట్ చేయొచ్చు. సో అంటే ఓవరాల్గా ఇండస్ట్రీ రికగ్నిషన్ని మీ రెజ్యూమ్లో హైలైట్ చేయండి. సో ఒక ఫ్రెషర్ మీరు ఒక మంచి కంపెనీలో ప్లేస్మెంట్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మీ రెజ్యూమ్ అనేది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ వెపన్. మీకు ఈ రెజ్యూమ్ అనే ఇంపార్టెంట్ వెపన్లో మిగతా వాడితో పోల్చుకుంటే మీ రెజ్యూమ్లో మీరు హైలైట్ చేయాల్సిన ఈ 5 పాయింట్స్ ఎడ్యుకేషన్ ఎంఫసిస్ విత్ ఎగ్జాంపుల్, టెక్నికల్ స్కిల్స్ని హైలైట్ చేయటం, అలాగే లీడర్షిప్ స్కిల్స్ని సో మీరు అడిషనల్ అచీవ్మెంట్ ప్రకారం హైలైట్ చేయటం, అట్లాగే సో లీడర్షిప్ స్కిల్స్లో మీరు లీడర్షిప్ స్కిల్స్తో పాటు అడిషనల్ టెక్నికల్ స్కిల్స్ని యాడ్ చేయటం, అలాగే మీకు సో ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ కోర్సెస్ కానీ ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్స్ కానీ చేస్తుంటే అవి యాడ్ చేయటం. ఈ 5 టిప్స్ కానీ మీరు ఫాలో అయితే రెజ్యూమ్ ప్రిపరేషన్లో మీరు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీ రెజ్యూమ్ యూనిక్గా ఉంటుంది. యూనిక్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో ఇప్పుడు లెట్సే మీ కాలేజీలో ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ జరిగింది, ఒక ఫ్రెషర్ క్యాంపస్ డ్రైవ్ జరిగినప్పుడు ఒక 1000 మెంబర్స్ అప్లై చేశారు. 1000 మెంబర్స్లో వాళ్ళు ఒక 50 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఈ 50 మెంబర్స్ని సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు చూసే మెయిన్ పాయింట్ ఏంటంటే సో మీ రెజ్యూమ్లో యూనిక్నెస్ ఏంటి. సో ఇది తెలియక చాలామంది ఏం చేస్తారంటే సేమ్ కాపీ పేస్ట్ చేయడం రెజ్యూమ్. సో మిగతా వాళ్ళకున్న ఎడ్యుకేషన్, లీడర్షిప్ ఆర్ టెక్నికల్ స్కిల్స్ని రెజ్యూమ్లో ప్రాపర్గా హైలైట్ చేయకపోవడం వల్ల ఆ జాబ్కి వెళ్ళే ఆపర్చునిటీ కానీ వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయ్యే ఆపర్చునిటీ కానీ మిస్ అవుతారు. ఎందుకంటే ఒక కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని 10 ఇంటర్వ్యూస్ పంపించారనుకోండి, 10 ఇంటర్వ్యూస్ మిస్ అయితే మీరు ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ స్టెప్ అంటే క్యాంపస్ సెలక్షన్ అనేటటువంటి పాయింట్ మీరు మిస్ అవ్వచ్చు. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా వన్ ఆఫ్ ద పాయింట్. కాబట్టి రెజ్యూమ్ ప్రిపరేషన్లో ఈ 5 ఇలాంటి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఈ 5 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. ఫ్రెషర్స్ ఎవరైనా మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్లో కానీ కెరీర్ గైడెన్స్లో కానీ ఎలాంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలి ఇలాంటి విషయాల్లో మీకు డౌట్స్ ఉంటే సో క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సాటర్డే క్వాలిటీ థాట్ తరపు నుంచి సో 11:30 to 1 మేము కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి సో మీ రెజ్యూమ్ గురించి కానీ లేకపోతే మీరు నేర్చుకోవాల్సిన కోర్సెస్ గురించి కానీ మీరు చేయాల్సిన సర్టిఫికేషన్స్ గురించి కానీ మీరు ఖచ్చితంగా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ అవ్వాలి అంటే సో మన ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఫ్రెషర్గా జాబ్ కొట్టడానికి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ యొక్క ఈ వీడియోని వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో తప్పకుండా క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.